హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే గోకరకాయ పచ్చడి చూపించబోతున్నాను. అదే అండి గోరుచిక్కుడు పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. తినని వారు కూడా, గోరుచిక్కులు తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్దామా? బాండి పెట్టుకోండి. ఒక 2 స్పూన్ల నువ్వులు వేస్తూ ఉన్నాను. నువ్వుల్లో కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పచ్చడి చేసినా కూడా నువ్వులు అనేది యూజ్ చేసుకోండి, చాలా మంచిది. ఇలా నువ్వులు వేయించిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గోకరకాయని ద బెస్ట్ వెజిటేబుల్ అంటారండి, అన్ని పోషకాలు ఉంటాయన్నమాట. మరి మనం గోకరకాయ చేస్తూ ఉంటాం కానీ ఇంట్లో అంత ఇష్టంగా తినరు. పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు, లేదంటే 2 కలిపి కూడా చేసుకోవచ్చు. కారం తగినట్టుగా తీసుకోండి. ఒక టమాటా తీసుకున్నాను. అలాగే 1/2 కేజీలో సగం, ఒక 100 గ్రాములకు పైనే గోకరకాయలు ఇలా గిల్లి పెట్టుకున్నాను అనమాట. అన్ని కూడా ఇలా తీసుకున్న వాటిని మనం పక్కకు పెట్టుకుందాం. అంతే, కొంచెం చింతపండు. లేదు చింతపండు అసలు వద్దు అండి అంటే 2 టమాటాలు వేసుకోండి, లేదంటే అచ్చం చింతపండు అంటే అసలు టమాటా వేయకుండా కూడా మొత్తం చింతపండు కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా అయితే పచ్చిమిర్చి వేయించుకుందాము. పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్ వేయొద్దండి, ఇలా ముక్కలు చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయన్నమాట. ఒక్కోసారి పచ్చిమిర్చి పేలుతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, కొన్ని వెల్లుల్లి వేయండి. కరివేపాకు కూడా మనం కూరల్లో వేస్తే పక్కకు పెట్టేస్తూ ఉంటారు పిల్లలు కదా. ఇలా పచ్చడి చేస్తే అసలు వాళ్ళు కరివేపాకు అనేది కనిపించదు, చక్కగా మిక్సీ పట్టేస్తాం కదా, పోషకాలు అనేది అందుతాయి. గోకరకాయ ద బెస్ట్ వెజిటేబుల్ అన్నాం కదా, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ 100 గ్రాముల్లో ఉండే గోరుచిక్కుల్లో ఉండే ప్రోటీను కేజీ మాంసంతో సమానమంట. అంటే చూడండి, మామూలుగా మటను ఎంత ఉంటుందండి, 1000 రూపీస్ దాకా ఉంటుంది కదా కేజీ. మరి కేజీ మటను, కేజీ చికెన్లో ఉండే అంత ప్రోటీను మనకి 100 గ్రాముల్లోనే దొరుకుతుందంటే చాలా తక్కువ. 1/2 కేజీ కూరగాయలు 20 రూపీస్, కాబట్టి మనకి 10 రూపీస్కే ఎంతో ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గోరుచిక్కుళ్ళు అనేది ఇలా పచ్చడి రూపంలో చేసుకొని తినండి. కర్రీ చేసుకోవచ్చు కదా అంటే కర్రీ గురించి కూడా నేను చెప్తాను. కొంచెం మగ్గిన తర్వాత ఇలా టమాటాలు వేసుకోండి. ఉప్పు, ఇలా గోరుచిక్కుళ్ళు, టమాటా అంతా కూడా చక్కగా మగ్గాలి. మగ్గితేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది. అసలు ఆయిల్ లేదు, మనం ఇంకా అన్ని కూడా మంచి అంటే పోషకాలు ఉన్నవే వేస్తున్నాం కదా ఐటమ్స్ అన్ని కూడా, కాబట్టి హెల్త్కి చాలా మంచిది. గోకరకాయలు కర్రీ ఎందుకు ఇష్టపడరు అంటే చాలా వరకు నేను కూడా చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు. కర్రీ తిన్నా గోకరకాయలు అన్ని పక్కకు పెట్టేదాన్ని. ఇంకా ప్రోటీన్స్ ఏం అందుతాయి కదా, అందుకే ఇలా తినని పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా ఇలా పచ్చడి చేసి పెట్టండి. అసలు వాళ్ళకి చెప్పనవసరం లేదు, కనిపెట్టలేరు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఇది చేశాక మా పాపకి బాక్స్ పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తను కానీ కనిపెట్టలేకపోయారు, కానీ టేస్ట్ బాగుందని ఇంటికి వచ్చి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట మమ్మీ బాగుందని. అంటే మనం ఎవరైనా ఇష్టపడకపోతే ఇలా చేసి పెట్టి వాళ్ళకి ఏదో ఒక టమాటా పచ్చడి, ఏదో చింతకాయ పచ్చడి అని చెప్పొచ్చు అనమాట. కలర్ అలా ఉంటుంది కాబట్టి. మరి ఇవంతా కూడా నువ్వులు, జీలకర్ర అన్నీ కూడా వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టుకుందాము. మనం పోషకాలు అందించడం ముఖ్యమండి. పిల్లలకైనా పెద్దవాళ్ళు తినని వారికైనా ఏదో రకంగా చేసి పెడితే వాళ్ళకి మంచిగా ఇలా మనం పోషకాలు అందించిన వారం అవుతాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా మిశ్రమం అంతా కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న మిశ్రమం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఏమో కాస్త నీళ్ళలో నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఇది మరీ స్టిక్కీగా ఉండకుండా కాస్త చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మరి గోకరకాయలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది అనమాట. గర్భిణీలు కూడా ఈ గోరుచిక్కలు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదంట అండి, రక్తాన్ని కూడా పెంచుతుందంట. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలానే డైరెక్ట్ తినొచ్చు, ఆయిల్ వద్దు అనుకుంటే. లేదు అంటే పోపు వేసుకోవచ్చు. నేను పోపు వేస్తున్నాను. వద్దు అనుకున్న వారు పచ్చి ఉల్లిపాయలు కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. రోటీ కానీ, మరి పుల్కా కానీ, దోశ కానీ, రైస్ కానీ ఎందులోకైనా అద్దిరిపోతుంది. ఒకసారి అయితే చేయండి. ఇలా పోపుకు సంబంధించిన అన్ని వేసేసుకొని కొంచెం పసుపు వేసి ఇందులోనే పచ్చడి వేస్తున్నాను అనమాట. మరి ఇన్ని పోషకాలు ఉన్న పచ్చడి మీరు కూడా చేస్తారు కదా, చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మరి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ కర్రీ చేసినా దానిలోని పోషక విలువలు చెప్తూ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసాహారం కంటే మనకి వెజ్జే చాలా మంచిది అనమాట. నచ్చితే లైక్ చేస్తారు కదా. అలాగే మీ దగ్గర గోరుచిక్కుళ్ళు అంటారా, గోకరకాయ అంటారా అనేది కూడా కామెంట్ చేయండి. మరి మన దాంట్లో మీషోకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. Thanks for watching.